ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటాన్ పార్ట్ 10. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎరెన్ కి గ్రిషా మెమరీస్ కనిపిస్తాయి. 9 టైటన్స్ పవర్ వచ్చిన వాళ్ళు 13 years బ్రతుకుతారు అన్న నిజం తెలుస్తుంది. గ్రిషా చిన్నప్పుడు ఫాయకి ఏరోప్లేన్ ని చూపించడానికి పర్మిషన్ లేకుండా సిటీకి వెళ్తాడు. మిలిటరీ ఫాయని చంపేస్తారు. ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కి తెలియనట్టు సైలెంట్ గా ఉంటారు. అప్పుడు ఎరెన్ క్రూగర్ గ్రిషాలో మార్లే మీద ద్వేషం చూస్తాడు. అందుకే మిషన్ కి గ్రిషాని చూస్ చేసుకున్నాడు. ఎరెన్ క్రూగర్ గ్రిషాతో పారడైజ్ ఐలాండ్ లో కింగ్ పారడైజ్ ఐలాండ్ లో ఉన్న ఎల్డియన్స్ మెమరీస్ మార్చి వాల్స్ లోనే మనుషులు ఉన్నారు, వాల్స్ బయట టైటాన్స్ మాత్రమే ఉన్నాయి అనుకునేలా చేశాడు. మార్లే పారడైజ్ ఐలాండ్ మీదకి యుద్ధంకి వస్తే కింగ్ ఫైట్ చేయడు. ఎల్డియన్స్ అందరూ చనిపోతారు. పిరికి వాడైన కింగ్ ని వెతికి తన దగ్గర ఉన్న ఫౌండింగ్ టైటాన్ ని లాక్కోవాలి. అదే మన మిషన్ అంటాడు. గ్రిషా టైటన్ అయ్యే ఇంజెక్షన్ తీసుకొని ఎరెన్ క్రూగర్ ని తిని మళ్ళీ మనిషిలా అవుతాడు. టైటన్ అయ్యే ముందు ఎరెన్ క్రూగర్ గ్రిషాకి తన ఫ్యామిలీ ఫోటో ఇస్తాడు. అప్పుడు గ్రిషా పారడైజ్ ఐలాండ్ కి ఫౌండింగ్ టైటాన్ ని వెతకడానికి వస్తాడు. వాల్ మరియా బయట కీత్ కి కనపడతాడు. ఎరెన్ క్రూగర్ టైటాన్ పేరు ది అటాక్ టైటాన్. ఎరెన్ మికాసాని జైల్ నుంచి విడిపిస్తారు. యూమిర్ హిస్టోరియాకి రాసిన లెటర్ లో నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఆ రోజు నిన్ను వదిలేసి రైనర్ వాళ్లతో వెళ్ళినందుకు సారీ అని రాసి ఉంటుంది. హిస్టోరియా లెటర్ ని పట్టుకున్నప్పుడు యూమిర్ హిస్టరీ ఎరెన్ మాటలు మెమరీగా కనిపిస్తాయి. హిస్టోరియాకి ఏం జరిగిందో అర్థం కాదు. ఎర్విన్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు సర్వే టీం కెప్టెన్ హాంజీ ఇప్పుడు సర్వే టీం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం జాక్లీ, పిక్సిస్ ఇంకా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కి చెప్తారు. మార్లే ఫౌండింగ్ టైటాన్ ని తీసుకోవడానికి వేసిన ప్లాన్ 5 ఏళ్ల క్రితం కొలోసల్ టైటాన్ వాల్ మెరియాని పగలగొట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎరెన్ దగ్గర ఫౌండింగ్ టైటాన్ పవర్ ఉంటుంది. ఎరెన్ రాయల్ బ్లడ్ కాదు కాబట్టి ఫౌండింగ్ టైటాన్ ఫుల్ పవర్స్ ఎరెన్ కి రావు. ఫౌండింగ్ టైటాన్ పవర్ రాయల్ బ్లడ్ ఉన్న వాళ్ళకి వెళ్తే కింగ్ మెమరీస్ వాళ్ళకి వచ్చి కింగ్ ని ఫాలో అవుతారు. అప్పుడు సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఫౌండింగ్ టైటాన్ ఇప్పుడు ఉన్న టైటాన్స్ ని చంపరు. ఎరెన్ స్మైలింగ్ టైటాన్ అంటే టైటాన్ డైనాని పట్టుకున్నప్పుడు ఫౌండింగ్ టైటాన్ పవర్ వాడి టైటాన్స్ ని ఆపగలడు. ఎరెన్ కి ఒక విషయం అర్థమవుతుంది. రాయల్ బ్లడ్ కాని వాళ్ళ దగ్గర ఫౌండింగ్ టైటాన్ ఉంటే వాళ్ళు రాయల్ బ్లడ్ వాళ్ళని పట్టుకుంటే ఫౌండింగ్ టైటాన్ పవర్స్ వాడగలరు. ఎరెన్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ చెప్పడు. ఎరెన్ క్రూగర్ గ్రిషాతో మాట్లాడుతున్నప్పుడు ఎరెన్ మెమరీస్ గుర్తొస్తాయి. ఎవరివో ఈ మెమరీస్ అనుకుంటాడు. ప్రజలకి కింగ్ గురించి, ఎల్డియన్స్ గురించి చెప్తారు. బీస్ టైటన్ తో ఫైట్ లో లక్కీగా బ్రతికిన సోల్జర్ పేరు ఫ్లాక్. ఫ్లాక్ కి ఆర్మిన్ బ్రతికి కొలోసల్ టైటాన్ అవ్వడం ఇష్టం లేదు. ఆర్మిన్ ప్లేస్ లో ఎర్విన్ ఉంటే బాగుండేది అనుకుంటాడు. ఎరెన్ హిస్టోరియాని పట్టుకున్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి. గ్రిషా ఫ్రీడా దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే టైటాన్ అయ్యి ఫ్రీడాతో ఫైట్ చేయలేదు. ఫ్రీడాని ఫస్ట్ వాల్ బయట టైటాన్స్ ని చంపేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఫ్రీడా కుదరదు అంటుంది. అప్పుడు ఫ్రీడాలో ఉన్న ఫౌండింగ్ టైటాన్ ని లాక్కొని రైస్ ఫ్యామిలీని చంపేశాడు. సర్వే టీం వాల్ మెరియాలో కొన్ని టైటాన్స్ ఉంటే వాటిని ఓడించారు. ప్రజలు చిన్నగా షిగాన్షినాకి షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు సర్వే టీం ఆల్మోస్ట్ అన్ని టైటాన్స్ ని ఓడించారు. 1 year తరువాత వాల్ మెరియాని దాటి ఏముందో చూడడానికి వెళ్తారు. పారడైజ్ ఐలాండ్ బార్డర్ దాటాక ఎరెన్ ఆర్మిన్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న సముద్రం ఉంటుంది. అందరూ సముద్రాన్ని మొదటిసారి చూస్తున్నారు. ఎరెన్ తప్ప అందరూ ఎక్సైటెడ్ గా ఉంటారు. ఎరెన్ ఎప్పుడు బోర్డర్ ని దాటితే వాళ్ళు ఇంకా ఫ్రీగా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ సముద్రం అవతల ఇంకా ఎనిమీస్ ఉన్నారు. 4 years గా మార్లే మిడ్ ఈస్ట్ తో వార్ లో ఉన్నారు. కెప్టెన్ మాగత్ పారడైజ్ ఐలాండ్ లో ఫౌండింగ్ టైటాన్ ని తీసుకురావాలి అనే మిషన్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. టైటన్స్ హెడ్ తో ఫైనల్ గా 4 years తర్వాత మార్లే యుద్ధంలో గెలుస్తుంది. నెక్స్ట్ వారియర్స్ గా సెలెక్ట్ అవ్వబోతున్న వాళ్ళు గాబీ, ఫాల్కో, హోల్ట్,
ఊదో, సోఫియా, ఫాల్కో అన్నయ్య కోల్ట్. నెక్స్ట్ టైటన్స్ ని ఇన్హెరిట్ చేసుకోబోయేది వీళ్ళే. ఇప్పుడు మార్లే ఫీమేల్ టైటన్ కొలోసల్ టైటన్ ని కూలిపోయారు. గాబీ మార్లేని చాలా హింసించిన పారడైజ్ ఐలాండ్ లో ఉన్న ఎల్డియన్స్ అందరినీ చంపేయాలి అనుకుంటుంది. వారియర్ అయ్యి టైటాన్ లాగా ఎల్డియన్స్ ని ఓడించాలి అనుకుంటుంది. వార్ అయిపోయేసరికి మార్లేకి ఒక విషయం అర్థమవుతుంది, వాళ్ళు వీక్ అయ్యారు అని. వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నంత స్ట్రెంత్ ఉండదు. ఫౌండింగ్ టైటాన్ ని తొందరగా తెచ్చుకోవాలి అనుకుంటారు. రైనర్ తో పారడైజ్ ఐలాండ్ కి వెళ్లిన టీంలో ఒక అతనిని టైటాన్ యూమిర్ తిని మనిషిలాగా అవుతుంది. అతని పేరు మార్సెల్. మార్సెల్ తమ్ముడు పోర్కో. పోర్కోకి యూమిర్ ని తిన్నాక టైటాన్ పవర్ వస్తుంది. జీక్ ఇంకా 1 ఇయరే బ్రతుకుతాడు. 1 ఇయర్ లోపు ఫౌండింగ్ టైటాన్ మిషన్ సక్సెస్ఫుల్ గా అయిపించాలి అనుకుంటాడు. గాబీ రైనర్ తరువాత ఆర్మర్ టైటాన్ పవర్ కావాలి అనుకుంటుంది. గాబీ రైనర్ చుట్టాలు. వార్ అయిపోయిన నెక్స్ట్ రోజు అందరూ వాళ్ళ ఊరికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని కలుస్తారు. యుద్ధంలో గన్స్, బాంబ్స్ కి భయపడిన ఎల్డియన్ సోల్జర్స్ ఉంటారు. వార్ అయిపోయాక కూడా వాళ్ళకి భయంగానే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఆ సోల్జర్స్ లో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. మార్లేలో ఉన్న వాళ్ళు పారడైజ్ ఐలాండ్ లో వాళ్ళు చెడ్డ వాళ్ళని, యుద్ధం చేయకుండా పారిపోయారు అని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. మార్లేలో పారడైజ్ ఐలాండ్ లో 2 చోట్ల ఉన్న రైనర్ కి అందరూ మంచి వాళ్లే అనిపిస్తుంది. రైనర్ అమ్మ ఎల్డియన్, రైనర్ నాన్న మార్లేయన్. అందుకే రైనర్ నాన్న వాళ్ళని వదిలేసి వెళ్లిపోయాడు. ఎల్డియన్స్ మార్లే మిలిటరీలో జాయిన్ అయితే వాళ్ళని మార్లేయన్స్ గా చేస్తుంది. రైనర్ మిలిటరీలో జాయిన్ అయ్యి మార్లేయన్ అయ్యి తన ఫాదర్ తో కలిసి ఉందాము అనుకుంటాడు. రైనర్ బ్యాచ్ లో బెర్తోల్ట్, యానీ, జీక్, మార్సెల్, పోర్కో ఉంటారు. రైనర్ కష్టపడి వారియర్ అవుతాడు. వాళ్ళ నాన్న మార్లేయన్ అయిన రైనర్ ని యాక్సెప్ట్ చేయడు. రైనర్, బెర్తోల్ట్, యానీ, మార్సెల్ పారడైజ్ ఐలాండ్ కి మిషన్ కి వెళ్తారు. అసలు రైనర్ టైటాన్ అవ్వడానికి సెలెక్ట్ అవ్వలేదు. మార్సెల్ వాళ్ళ తమ్ముడు పోర్కో ఆర్మర్ టైటాన్ గా సెలెక్ట్ అవ్వాలి. టైటన్ అయితే 13 ఇయర్స్ బ్రతుకుతారు అని మార్సెల్ పోర్కోని కాకుండా రైనర్ ని సెలెక్ట్ అయ్యేలా చేస్తాడు. మార్సెల్ రైనర్ కి సారీ చెప్తాడు. అప్పుడు టైటాన్ యూమిర్ అక్కడికి వస్తుంది. రైనర్ ని తినబోతుంటే మార్సెల్ రైనర్ ని పక్కకి నెడతాడు. యూమిర్ టైటాన్ మార్సెల్ ని తినేస్తుంది. రైనర్ అక్కడి నుంచి పారిపోతాడు. బెర్తోల్ట్, యానీ రైనర్ తో వెళ్తారు. వాళ్ళు టైటన్స్ అయ్యి యూమిర్ టైటాన్ తో ఫైట్ చేస్తుంటే మార్సెల్ ని కాపాడగలిగే వాళ్ళు. యానీ మార్సెల్ లేడు కాబట్టి మనం ఈ మిషన్ ని పూర్తి చెయ్యలేము అని యానీ, బెర్తోల్ట్ మార్లేకి తిరిగి వెళ్తాము అంటారు. రైనర్ మిషన్ పూర్తి చేయకుండా మనం తిరిగి వెళ్ళలేము. మిషన్ ఫెయిల్ అయితే వేరే వాళ్ళతో మనల్ని తినిపించి వాళ్ళకి టైటాన్ పవర్ ఇస్తారు అంటాడు. రైనర్, బెర్తోల్ట్ అని మార్సెల్ లేకుండా మిషన్ మొదలు పెడతారు. అప్పుడే బెర్తోల్ట్ కొలోసల్ టైటాన్ అయి మొదటిసారి వాల్మెరీ అని పగలగొడతాడు. ఇది రైనర్, యానీ, బెర్తోల్ట్ కి ఉన్న బ్యాక్ స్టోరీ. ఇప్పటిదాకా మనకి తెలిసిన మెయిన్ టైటన్స్, టైటాన్ యూజర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఫౌండింగ్ టైటన్ ఎరెన్, ఆర్మర్ టైటన్ రైనర్, కొలోసల్ టైటన్ ఆర్మిన్, బీస్ట్ టైటన్ జీక్, ఫీమేల్ టైటన్ యానీ, జా టైటన్ పోర్కో, కార్ టైటన్ పీక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.